వెల్కమ్ టు సుమన్ టీవీ. చిత్తూరు జిల్లా కార్వేట్ నగరంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. తండ్రి తనకు ఆస్తిపాస్తులు సంపాదించలేదని, ఆ తండ్రి చనిపోయిన తర్వాత ఆ తండ్రికి అంతిమ సంస్కారం నిర్వహించేందుకు కొడుకు నిరాకరించిన సంఘటన జరిగింది. కార్వేట్ నగరం మండలం పొన్నగలు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు శాంతమ్మ దంపతులకు 3 బిడ్డలు కాగా అందులో 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. ముగ్గురికి పెళ్లిళ్లు కావడంతో వెంకటేశ్వర్లు కుమారుడు మురళీకృష్ణ కొంతకాలం క్రితం బతుకుదెరువు కోసం చెన్నై నగరానికి వెళ్లిపోయాడు. అందరికీ నమస్కారం. నా పేరు నాగరత్న. మాది చిత్తూరు జిల్లా కార్వేట్ నగరం మండలం పొన్నగల్లు గ్రామంలో మా నాన్న అయినటువంటి వెంకటేశ్వర్లు ఆదివారం మృతి చెందారు. ఆయనకి నేను 2 ఆడబిడ్డలు, 1 మగబిడ్డ. సో ఆయన ఎటువంటి ఆస్తులు సంపాదించకపోవడం, ఇల్లు వాకి లేకపోవడం, ఎలాంటి ఆస్తులు లేకపోవడంతో ఆయన చనిపోవడంతో కొడుకులు చెప్పి ఎంతమంది పెంచున్నారు అని చెప్పి నాకు ఎటువంటి ఆస్తులు సంపాదించట్లేదు, నాకు అవసరం లేదని కాకుండా చెప్పేశారు. తండ్రిని దిక్కులేని వాడిలాగా వేయడం ఇష్టం లేక నేను తలపురు పెట్టాల్సి వచ్చింది. వెంకటేశ్వర్లు భార్య గత 15 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో పొన్నగలు గ్రామంలోనే గత కొంతకాలం నుంచి వెంకటేశ్వర్లు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల వెంకటేశ్వర్లు చూడడానికి వచ్చిన కుమార్తె నాగరత్నమ్మ తండ్రికి ఆలనా పాలనా చూసుకుంటూ ఆయనతో కలిసి ఉంటోంది. 2 రోజుల క్రితం వెంకటేశ్వరరావు తీవ్ర అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ సమాచారాన్ని వెంకటేశ్వరరావు కొడుకు మురళీకృష్ణకు కుటుంబ సభ్యుల ద్వారా తెలియజేశారు. అయితే తనకు తండ్రి ఏమీ ఆస్తిపాస్తులు సంపాదించలేదని, అతనికి తలకొరువు పెట్టేందుకు అతను నిరాకరించడంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కొడుకు ముందుకు రాకపోవడంతో ఆ తండ్రి కూతురైన నాగరత్నమ్మ అన్ని తానే ముందుండి తండ్రికి తలకొరువు పెట్టి కార్యక్రమాలన్నీ నిర్వహించింది. మనం ఎక్కడ తింటే అక్కడ పడుకున్న మన వరకు జరిగిపోతుంది అని చూసే తల్లిదండ్రులకు అంత ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది అర్థం చేసుకోవాలి. కొడుకులు కూడా కొంతమంది ఆశలు ఇస్తారు, కొంతమంది ఇవ్వలేకపోవచ్చు. మానవతా దృక్పథంతో అన్న వెయ్యాలి. ఇంకా ఆ మానవత్వం కూడా లేకపోవడం అనేది బాధాకరం. ఎంతసేపు కొడుకులే కొరువేయాలి అంటారు. ఆడబిడ్డల్ని ఇంకొక ఇంటికి ఇచ్చాము, మాకేం సంబంధం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఆడబిడ్డలు కూడా మేము బిడ్డలమే, మాకు మనస్సాక్షి ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రజలు చేయడానికన్నా ఆయనకి ఎటువంటి ఇల్లు కానీ ఎటువంటి ఆస్తులు కానీ ఆయనకి ఎలాంటిది. నాకు భర్త చనిపోయి 1 సంవత్సరం అవుతానికి కనీసం పింఛన్ కూడా నాకు లేదు ఇంతవరకు కూడా. ఇంతలో ఆయన కూడా ఇలా చనిపోవడం, మా ఊరు మొత్తం సహకరించడంతో కార్యాలు కంప్లీట్ చేయగలిగాం. కానీ లేకపోతే చేయగలిగేదాన్ని కాదు. నేను కూడా బంధువర్గం అందరూ కూడా వచ్చారు, కానీ కన్న కొడుకు రాకపోవడం మాత్రం బాధాకరంగా అందరూ బాధపడ్డారు. ఎంతో మంది సాయంత్రం వరకు మధ్యస్థాలు చేసి పిలిపించడానికి ప్రయత్నిస్తే కూడా రానని చెప్పేస్తారు. కుటుంబాన్ని ఈ గవర్నమెంట్ ఆదుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. నేను నగర కాన్స్టిట్యున్సీలో జనరల్ సెక్రటరీగా పార్టీ పనిచేస్తాము. మాకు పింఛను కానీ ఇల్లు కానీ ఎటువంటి ఆధారం మాకు ఇంతవరకు చూపించలేదు పార్టీ. దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ కనికరించి మాలాంటి పేద కార్యకర్తలను కాపాడాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఈరోజు నడీది పాలైపోయింది మా జీవితాలు. దయచేసి మాలాంటి కుటుంబాలను కాపాడండి. ఈ సంఘటన జరగడంతో పొన్నగలు గ్రామంలో చర్చనీయాంశమైంది.